తర్వాత ఏ చెప్పింది అనమాట, ఇట్లా సినిమా తీయచ్చు అని చెప్పింది అనమాట. అట్లాగా ఏ టూల్స్ కూడా చెప్పింది నాకు, ఏం తీయాలి మొత్తం బ్యాక్గ్రౌండ్ వస్తాక మొత్తం చెప్పింది అనమాట. సీన్ ఎలా ఉండాలి అని చెప్పింది అనమాట నాకు. మీకు ఎన్ని రోజులు పట్టింది మొత్తం అంతా అయిపోవడానికి, పూర్తి అయిపోవడానికి? సాలే ఫస్ట్లో స్టార్టింగ్ ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టారు కదా, అప్పటి నుంచి తెస్తానే ఉన్నాం. 6 months కంప్లీట్. రోజుకి 6 గంటలు 5 గంటలు దాకా కంప్యూటర్ ముందు కూర్చోవాలన్నమాట. అంటే రోజుకు ఎన్ని నిమిషాల బయటకు వచ్చింది ఫుటేజ్? అంటే మీరు ఎన్ని నిమిషాల ఫుటేజ్ వరకు తీయగలుగుతారు ఏఐలో జనరేట్? ఎన్ని నిమిషాలు? 1 hour 40 minutes పర్ డే. ఎంత? 2 minutes అలా పర్ డేలో ఈ 6 hours వర్క్ చేసావు కదా, ఈ 6 hours ఎంత డ్యూరేషన్ బయటకు వచ్చి? నేను ఈ సినిమాకు కష్టపడిన రకరకాల స్టేజెస్ ఉన్నమాట. ఒకసారి ఈ సినిమా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్కి సంబంధించిన మ్యూజిక్ ప్రాంప్ట్ రాసి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాంప్ట్ ఉంటుంది అనమాట. ఆ ప్రాంప్ట్ రాసి మ్యూజిక్ యాడ్ చేస్తే అప్పుడు మనకి ఇచ్చింది అనమాట. అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సొంత మ్యూజిక్. మీరు కూడా ఏదైనా జనరేట్ చేసినప్పుడు సీన్ ఒకటి రాసుకొని ఆ సీన్ విధానం తీసుకుంటూ వెళ్ళారా, లేకపోతే ఇదొకటి అదొకటి అదొకటి అది మొక్కలు చేసుకుంటూ వెళ్ళారా? నా మైండ్లో ఏదో ఉండో ఏది మంచిది అనుకుంటే అది తీసుకుని వెళ్ళిపోయా అంతే. ఇది తీయడానికి కారణం, ఈ సినిమా మీరు తీయడానికి కారణం జనాల మీద కోపం. అదే ఎందుకు నేను బాహుబలి తీయాలనుకున్నాను. నేను బడ్జెట్లో 0 బడ్జెట్లో బాహుబలి సినిమా తీయాలనుకున్నాను అంతే, ఇంకేం లేదు. ఈ డైలాగ్స్ ఇవన్నీ స్క్రిప్ట్ రూపంలో ఉన్నాయా లేకపోతే? లేదు లేదు, నా ఆలోచన నుంచి తీసుకున్నా పట్టాను. ఇన్స్పిరేషన్ ఎవరు? ఇప్పుడు ఏం చెప్పలేను, ఏ సినిమా హాలీవుడ్ సినిమా చేస్తే తెలియకపోవచ్చు. అందుకే హాలీవుడ్ మేము చెబుతాం చేయాలనిపించింది ముందు. డైరెక్టర్ ఇన్స్పిరేషన్ అంటే రాజమౌళి గారు, జేమ్స్ కెమెరాలు ఉండాలి, పెద్దోళ్ళే ఉండాలి. అడిగేవారు ఇలాంటి సీన్కి, సీన్ టు సీన్, ఇలాంటి సీన్కి ఎమోషన్ సీన్, ఇది ఎమోషన్ సీను, అది లవ్ సీను, ఇలాంటి అడిగే ఉన్నమాట. మనోడికి అది చూసిన డిగ్రీ ఏ మూవీ అనేది బ్యాక్డ్రాప్ ఏంటి, దేనికి సంబంధించింది, హిస్టారికల్ లో మళ్ళీ ఎలా? సినిమా హిస్టరీ కాదు, అసలు జరిగిన స్టోరీ కాదు, పౌరాణిక స్టోరీ ఉంటాయి కదా, పురాణాలు ఉంటాయి కదా స్టోరీలు, కల్పిత పాత్ర అన్నమాట. అది కల్పిత స్టోరీ అన్నమాట. ఇది నేను ఊహించింది బాహుబలి అట్లా కల్పిత పాత్రలో అంటే ఊహించి ఇన్స్పిరేషన్గా హాలీవుడ్ సినిమాలు కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను, చేసింది.